నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్. ఓం నమో వెంకటేశయ్య. చాలా బాధాకర విషయం. ఏదైతే దేశాన్నే కుదిపేసిన పరకామణి ఇష్యూ ఉందో అది ఇంకొక 10-15 రోజుల్లో నిందితులందరూ కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతున్న సమయంలో ఎవరైతే ప్రధానంగా దానికి కంప్లైంట్ ఇచ్చాడో ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అనే సబ్ ఇన్స్పెక్టరు ఈరోజు ఉదయం, ఈయన సబ్ ఇన్స్పెక్టర్ ఏవిఎస్, ఆయన ఈరోజు ఉదయం ఆయన అనుమానసితుడు మృతి చెందాడు. అనుమానసిత రైలు పట్టాల కాడ మృతి చెందాడు. చూడండి ఒకసారి, ఆయన ముఖం మీద గాయాలు, మొత్తం గాయాలు పూర్తిగా చూడండి. రైలు కింద పడిపోతే ఇలా గాయాలు అవుతాయని ఎవరికి అనుమానం రాదు. రైలు కింద పడితే నుజ్జు అయిపోతారు. ఇలా ముఖం మీద గాయాలు ఎంత చూస్తుంటే హత్యగా అనుమానం అయితే వేస్తుంది. ఇది అనుమానసిత మృతి కాబట్టి పోలీసులు, డీజీపీ గారు ఇమ్మీడియట్గా దీని మీద విచారణ పిలిపించి ఇది ఆత్మహత్య తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్య అయితే ఎవరు దీన్ని అని ఆయన మీద ప్రెషర్ పెట్టారో, ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉందో, ఎవరైతే ప్రేరేపణ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయి. గత కొద్ది రోజుల్లో తను ఏదో చాలామంది బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు అని చెప్పి సమాచారం ఉన్నట్టు కూడా మాకుంది. ఒకవేళ హత్య అయితే తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి ఎవరు హత్య చేశారో. ఎందుకంటే బాబాయ్నే లేపేసిన వాళ్ళకి ఇవన్నీ పెద్ద లెక్క కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా విచారణ చేయాలి ఇమీడియట్లీగా. డీజీపీ గారికి ఇంకో విషయం చెప్తున్నా, ఎవరైతే పరకామణి నిందితుడున్నాడో రవికుమార్ ఇమీడియట్గా పోలీస్ కస్టడీ తీసుకోండి. 2వ తారీఖు సీల్డ్ కవర్ల రిపోర్ట్ వచ్చే వరకు రవికుమార్ని పోలీస్ కస్టడీలో ఉంచితేనే ఇంకా విషయాలన్నీ కూడా బయటపడతాయి. లేకపోతే, ఎందుకంటే ఈ విషయంలో ఇద్దరే ముఖ్యమైన ఉన్నారు. ఒకటి కంప్లైంట్ ఇచ్చిన సతీష్ కుమార్, 2 రవికుమార్. సతీష్ కుమార్ రాజీ అయినాడని చెప్పి గతంలో చెప్పారు. సతీష్ కుమార్ ఏ విధంగా రాజీ అయినాడు సతీష్ కుమార్ చెప్పాలి. సతీష్ కుమార్ రెండోసారి విచారణ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన లేడు. ఇంకా రవికుమార్ కూడా మళ్ళీ ఒకసారి విచారణ పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన సీఏలు ఎస్ఏలంతా కూడా విచారణకు వచ్చారని తెలిసింది. కాబట్టి రవికుమార్ కూడా నాకు తెలిసి గతంలో ఎన్నోసార్లు చెప్తున్నాం, అతను కూడా ప్రాణహాని ఖచ్చితంగా ఉంది. ఇమీడియట్లీ రవికుమార్ని పోలీస్ కస్టడీ తీసుకొని 2వ తేదీ వరకు పోలీస్ ఆధీనంలో పెట్టుకోవాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.